శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారి పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణముల వల్ల మా గురువుగారు శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే గ్రంథాన్ని నాకు అనుగ్రహించారు. ఇక నుండి రోజు పరమాచార్య స్వామివారి లీలలను నా వంతు ప్రయత్నంగా మీ వరకు చేరుస్తాను. నా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలనుకుంటే దయచేసి వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మొదలు పెడదాం. నా ప్రథమ సందర్శనం. నాకు 40 సంవత్సరాలు వచ్చే వరకు ఆధ్యాత్మికంగా ఒక గురువును ఆశ్రయిద్దామన్న అభిలాష నాలో తలెత్తలేదు. అయినా జీవితంలో ఎవరినో ఒకరిని గురువుగా ఎన్నుకోవడం అవసరమని నాకు సలహా చెప్పినవారు లేకపోలేదు. ఒకరిద్దరు గురువులు తమకు తామే నన్ను శిష్యుడిగా స్వీకరించే ప్రయత్నం కూడా జరిగింది. అయినా నేను అందుకు మొగ్గలేదు. ఆ గురువులపై అంతటి లక్ష్యభావం నాకు కలగలేదు సరికదా. వారిని పరివేష్టించి ఉన్న శిష్య బృందాన్ని చూచిన తర్వాత నా అభిప్రాయం మరింత బలపడింది. ఇక నన్ను వదిలిపెట్టి ఎవరి వద్దనైనా ఉపదేశం పొంది జీవితం కడతీర్చుకోండి అంటూ నా భార్యను ప్రోత్సహించారు కొందరు. అదీ ఫలించలేదు. మనం గురువును ఆశ్రయించవలసిన రోజు వస్తే అప్రయత్నంగానే అలాంటి గురువు లభిస్తాడులే అని ఆమెను సమాధానపరిచాను. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన నేటికి 30 ఏళ్ల క్రిందటి మాట. అప్పటికి నేను ఇంకా మద్రాసులోనే ఉన్నాను. ఒక వైకుంఠ ఏకాదశి నాడు నా సోదరుడు కంచి వరదరాజస్వామి వారి దర్శనానికి బయలుదేరుతూ మా దంపతులిద్దరినీ ఆహ్వానించాడు. పర్వదినం కావడం వల్ల నా తమ్ముడు, మరదలు, అందరము కలిసి కంచికి వెళ్ళాము. కంచి వరదరాజ స్వామివారిని సేవించుకున్నాము. అంతటితో తిరిగి చిన్నపట్నం రావలసిందే కానీ అలా జరగలేదు. వరదరాజస్వామివారి దేవాలయ ప్రాంతాన్ని విష్ణుకంచి అంటారు. ఆ స్వామి కోవెలకు సమీపంలోనే కామకోటి పీఠానికి చెందినటువంటి చిన్న మఠం ఒకటున్నది. పెద్ద మఠం శివకంచిలో శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర ఆలయాలకు మధ్య ఉన్నది. ఆ రోజు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు విష్ణుకంచిలోని చిన్న మఠంలో పూజ చేస్తున్నారని విన్నాము. దగ్గరగా ఉంది కాబట్టి మఠానికి వెళ్ళి ఆ పూజ కూడా చూసి ఇంటికి చేరుకుందామనుకున్నాము. కామకోటి పీఠం శ్రీ శంకరాచార్య స్వామివారిని గురించి వినడమే తప్ప అంతకు ముందెన్నడూ ఆయనను మేము చూడలేదు. మద్రాసు నుంచి వెలువడే ఆంగ్ల హిందూ పత్రికలో అప్పుడప్పుడు ఆ స్వామి ఉపన్యాసాలు కొన్ని చదివాను. అవి నన్ను చాలా ఆకర్షించాయి. ఆ ఉపన్యాసాలు అందరు స్వాములు చేసే ప్రసంగాలులా లేవు. వేదాంత పరిభాషలో ఏవో కొన్ని పడికట్టురాళ్ళు వేసినట్టుగాక అతి గహనమైన ఆధ్యాత్మిక విషయాలను మామూలు మాటల్లో సహజంగా సహేతుకంగా వివరిస్తూ ఆధునికులను, విద్యాధికులను ఆకట్టుకునేలా కనిపించాయి. ఈ విలక్షణత నా మనస్సులో మెదులుతూ ఉండడం బట్టి అలా సంభాషించిన ఆ స్వామిని ఓసారి చూద్దామనే కోరిక కలిగింది. మేము మఠానికి వెళ్ళేసరికి పూజ దాదాపు సగమైంది. వేదిక మీద జ్యోతులు వెలుగుతున్నవి. మఠం పరిచారకులు తెచ్చి అందజేస్తున్న ధూప దీప నైవేద్యాలను శ్రీ త్రిపురసుందరి చంద్రమౌళీశ్వరులకు స్వామివారు సభక్తికంగా సమర్పిస్తున్నారు. మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నవి. వేదపఠనం సాగుతున్నది. ఘంటానాదం కూడా వినిపిస్తున్నది. ప్రేక్షకులు నిశ్శబ్దంగా వేదిక మీద జరుగుతూ ఉన్న పూజా కలాపంలో ప్రతి చిన్న విషయాన్ని భక్తి శ్రద్ధలతో 1000 కళ్ళతో తిలకిస్తున్నారు. హారతులిచ్చినప్పుడు హరహర శివశివ అంటూ చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నారు. పూలమాలలతో, దీపకాంతులతో, సుమంగళుల రత్నాభరణ దగదగలతో ఆ ప్రదేశమంతా మెరిసిపోతున్నది. ఆధ్యాత్మిక పరిమళ భరితమైన ఆ వాతావరణంలో భక్తుల మనసులో లీనమైనప్పుడు పూజా మందిరం అంతా జగన్మాతృ స్వరూపంగా కానవచ్చింది. ప్రకృతి పరవశమైంది. దిక్కులు దివ్యగానంతో నిండినవి. భక్తులందరి దృష్టి వేదికపైనున్న ఒకే ఒక్క వ్యక్తి మీద కేంద్రీకృతమై ఉంది. ఆయనే కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు. మఠానికి మేము ఆలస్యంగా రావడం, అందరికంటే వెనుక దూరంగా నిలబడడం వల్ల భక్తులందరి చూపులను ఆకట్టుకున్న ఆయన మూర్తి స్పష్టంగా మాకు గోచరించకపోయినే అన్న విచారం కాస్త వేసింది. శ్రీ ఆదిశంకర భగవత్పాదులు తాము రచించిన సౌందర్య లహరిలో అమ్మవారిని స్తుతిస్తూ సరిగ్గా ఇలాంటి స్థితిని వర్ణించారు. జగదీశ్వరి అయిన అంబికా సమక్షంలో శ్రీ శంకరులు ఎడంగా దూరంగా నిలబడి ఉన్నారట. దూరమైతేనేమి,
ఎక్కడో దూరాన దీనంగా నిలిచి ఉన్న నన్ను అరవిడిచిన నీలోత్పలాల వంటి సుదీర్ఘమైనటువంటి నీ కడగంటి చూపులతో స్నానం చేయించు తల్లి. అన్నిటిపైన చంద్రుడు తన చల్లని కిరణాలతో కాంతివర్షం కురిపిస్తాడు కదా అని అంటారు ఆదిశంకర భగవత్పాదులు. ఇలా తలపోస్తూ ఉండగా హఠాత్తుగా స్వామివారు భక్తుల వైపు తిరిగి ఆ చివరి నుండి ఈ చివరి వరకు సభామండపమంతా ఒక్కసారి కలయ చూశారు. ఆ చూపు సామాన్యులు చూసిన చూపుగా లేదు. అంతమంది ప్రేక్షకులలో ఒక్కొక్కరి మీద ఏదో విద్యుత్కాంతి ప్రసారమైనట్టు, ఉన్నట్టుండి మెరుపు మెరిసినట్టు అనిపించింది. అయినా ఆ వీక్షణం తీక్షణంగా లేదు. ప్రసన్నంగా చంద్రుడి నుండి వెడలు వచ్చిన పండు వెన్నెలలా భక్తులందరి హృదయాలను చూరగొన్నది. ఇంతటితో మొదటి భాగం పూర్తి అయినది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.